ఈ దీర్ఘకాలిక సమస్యలకి మెడిసిన్ వాడే వాళ్ళలో కూడా ఈ కిడ్నీ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇలా మెడిసిన్స్ సక్రమంగా వాడే వాళ్ళకు కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో సరైన మెడిసిన్స్ అనేది టైంకి వేసుకోకపోయినా, లేదా దానికి తగ్గట్టుగా మన ఆహార నియమాలు తీసుకోకపోయినా, నీరు అనేది బాడీలో ఆల్రెడీ మనకి హార్ట్ వీక్గా ఉన్న సమయంలో నీరు అనేది ఎక్కువగా బాడీ ఉంచుకోలేదు. నీరుని బయటకు తోసేయాలి అని కూడా మనకి కిడ్నీలు అనేవి చాలా ఇంపార్టెంట్. వీళ్ళు అదే పనిగా ఓవర్లోడ్ చేయడం కానివ్వండి, లేదా వాళ్ళు తీసుకునే రకరకాల మందుల వల్ల కూడా కిడ్నీలు అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఒకసారి హార్ట్లో మనకు ఒకవేళ బ్లాక్ ఉంది అనుకోండి, అది ఒక విధంగా ఇండైరెక్ట్గా మన కిడ్నీ దగ్గర కూడా ఈ రక్తనాళాలని డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు గుండె ప్రాబ్లం ఉంది కదా, గుండె ప్రాబ్లంకి కిడ్నీకి సంబంధం లేదు అనుకోవడానికి లేదు. గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎంతో కొంత కిడ్నీల పరంగా సమస్య ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు గుండెకే కాదు కిడ్నీలకు కూడా జాగ్రత్తలు అవి వహించాల్సి ఉంటుంది. వాళ్ళు ఎలాంటి మందులు వేసుకుంటున్నారు అనేది రివ్యూలో ఉంచుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి స్పెషల్గా మనకి బీపీ ఉన్న వాళ్ళకి కూడా కిడ్నీ ఏమైనా డ్యామేజ్ అవుతుందా, కిడ్నీలోంచి మనకి తెలియకుండా ప్రోటీన్ అనేది ఏమైనా బయటకు వస్తుందని చూసుకొని దానికి తగ్గట్టుగా మందులు అది మార్చుకుంటూ ఉంటాం. కాబట్టి వీళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి.